ఎంత క్రైమ్ చూస్తున్నాం సొసైటీలో. అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది యాస్ ఎ జర్నలిస్ట్‌గా ఎవరి ఫ్యామిలీని వాళ్ళు సేఫ్‌గా, సెక్యూర్డ్‌గా, పద్ధతిగా చూసుకుంటే చాలు గదా! ఒకళ్ళ మీద మనం ఎన్నో రకాలైన అక్రమాలు, అన్యాయాలు చేయడం వల్లే కదా ఈ ప్రాబ్లమ్ అంతా. అసలు దీనంతటికి ఎవరి ఫ్యామిలీని పట్టించుకుంటే అసలు టైమే సరిపోదు. ప్రతిదీ గూడా ఎవ్రీథింగ్. అది ఏ పనైనా అవ్వనివ్వండి. వాళ్ళ ఫ్యామిలీని పూర్తి స్థాయిలో పట్టించుకుంటే అసలు పక్క వాళ్ళ గురించి ఆలోచించడానికో, అన్యాయం చేయడానికో మనకు టైమే సరిపోదు. అదొక్కటి ఒక గొప్ప రిఫార్మ్ అయితే రావాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తూ ఉంటుంది సార్. రిఫార్మ్ అంటే ప్రతిదీ కూడా మనం ఈ నేర్చుకోవటం అనే ప్రక్రియ ఏదైతే ఉందో, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి కూడా దీన్ని అలవాటు చేయాలేమో. రావాలి కదా! ఇప్పుడు ఇంతకుముందు మనం చిన్నప్పుడు మోరల్ క్లాసెస్ ఉండేవి చక్కగా. నీతి కథలు చెప్పేవాళ్ళు. ఇవాళ సుమతి శతకం ఎంతమందికి వచ్చు, వేమన పద్యాలు ఎంతమందికి వచ్చు, ఎక్కడ లేవు కదండి. లేవు కదా! కాబట్టి దాని గురించి ఆ కాన్సెప్టే పోయింది. అవును సో, సార్. ఇప్పుడంతా కూడా మోడర్నైజేషన్ అండ్ మొబిలైజేషన్ అంటే డిజిటలైజేషన్ మోడ్‌లోకి వచ్చేసాం. కాబట్టి ఈ కంప్యూటరైజేషన్ యుగంలో అంత యాంత్రికంగా జరిగిపోతుంది తప్ప నిజమైనటువంటి రిలేషన్‌షిప్ అండ్ వాల్యూస్ ఇన్ ద యాడెడ్ అనేది తగ్గిపోతుంది. అవును. అది లేకుండా ఉంచుకోవటం కోసం ఇలాంటివన్నీ కొన్ని చేస్తూ ఉంటే బావుంటుంది. మీకింకా ఎంతకాలం ఉంది సార్ సర్వీస్? ఇంకా 4 ½ ఇయర్స్. రిటైర్మెంట్ తర్వాత లైఫ్‌ని మీరెలా ప్లాన్ చేసుకున్నారు? అంటే రిటైర్మెంట్ లైఫ్ ఇన్ ద సెన్స్ నాకు కొంచెం స్పిరిచువల్ వాల్యూస్, స్పిరిచువాలిటీ మీద ఒక కొంచెం నాకు భక్తి, గురి ఎక్కువ. సో, ఆ రకంగా నేను అంటే ఏదైనా ఒక ఒక పనిని సాధించాలి. మనం అంటే ఒక మనిషిగా ఈ ఈ లోకంలోకొచ్చాం. ఒక ఉద్యోగస్తుడిగా అనుకున్నటువంటి ఉద్యోగాన్ని సాధించుకున్నాం. బట్ అసలు ఏంటి అసలు మనం ఎవరమి, ఏంటి అని కూడా నాకు అంతర్లీనంగా కొన్ని ఉంటాయి. అండ్ సో దట్ నేను ఐ యూజ్డ్ టు ప్రాక్టీస్ డైలీ మెడిటేషన్. అవునండి. అవును. బ్రహ్మముహూర్తంలో మెడిటేషన్ చేస్తాను. ఖచ్చితంగా 3:30 to 4:30 ఇన్ బిట్వీన్ ఐ యూజ్డ్ టు మెడిటేషన్ చేయటం జరుగుతది. ఇలాంటి ఆ ప్రాసెస్‌లో ఉన్నప్పుడు కొన్ని రకాల మనకు అనుభూతులు, వాస్తవం మనం ఏంటనేది కొంచెం అర్థమవుతూ ఉంటుంది. స్లో అలాగా నేను ఐ వాంట్ టు స్పెండ్ మై స్పిరిచ్యువల్ లైన్‌లోకి వెళ్దాం స్పిరిచువల్ అనుకుంటున్నారు. ఓకే. పాత్. మిమ్మల్ని ఎక్కువ టైం తీసేసుకుంటే క్షమించాలి. అండ్ మోర్ ఓవర్ ఇంటర్వ్యూ అంటూ చాలా సార్లు కాల్ చేశాను. ఇబ్బంది పెట్టానో ఏమో అనుకుంటూ ఉన్నాను. ఇన్‌ఫాక్ట్ ఏంటంటే అదే గదా! ఇప్పుడు నా నా యాంగిల్ ఆఫ్ లైన్ ఏమో కొంచెం వేరే దీంట్లో ఈ బిజీలో ఉండటం వల్ల మీరు అన్ని సార్లు అడిగారు, అడుగుతున్నారు. అసలు నేను నిజంగా నా దగ్గర ఏం చెప్పడానికి ఏముంది, ఏమని అయ్యో! భలేవారే. అని నేను అనుకునేవాడిని. కానీ ఐయామ్ వెరీ సారీ ఫర్ అయ్యయ్యో! లేదు సార్. లేదు మీరు సార్. చెప్పగానే. భలే. ఆహ్, ఆహ్, బట్ ఐ యామ్ సో హ్యాపీ టు టాక్ టు యూ టుడే. అంటే సచ్ ఎ గ్రేట్ కన్వర్జేషన్ అండి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ జరుగుతున్న ట్రైనింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కూడా వాళ్ళతో 2 ముక్కలు మాట్లాడిద్దామని. మాట్లాడదాం మన ఖచ్చితంగా. దగ్గర కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు. హ్మ్. హ్మ్. వాళ్ళు అసలు ఇటువైపు ఎందుకు రావాలనుకున్నారు అన్నది కూడా 2 ముక్కలు మాట్లాడిస్తే బావుంటుందని అనుకున్నాను. హ్మ్. హ్మ్. ఈ సందర్భంగా పేరెంట్స్‌కి కానీ, పిల్లలకి కానీ మీరేం చెప్పాలనుకున్నారు సార్? పిల్లలకి ఇవాళ గతంలో పిల్లలు ఎలా ఉండేవాళ్ళంటే, పేరెంట్సు తల్లిదండ్రుల యొక్క ఆహ్, కట్టుదిట్టంగా వాళ్ళు చెప్పినట్టు వినాలి. మా అజమాయిషి మీలో కంటిన్యూగా ఉండాలి. మేము చెప్పినట్టు మీరు అన్నీ చెయ్యాలి అన్నటువంటి ఒక పద్ధతి ఉండేది. ఇప్పుడున్నటువంటి పిల్లల్లో స్వేచ్ఛ పెరిగిపోయింది. హ్మ్. అంటే ఆ స్వేచ్ఛ అనేది ప్రతి జీవికి ప్రథమ లక్షణం అయ్యుండొచ్చు. కానీ అపరిమితమైన స్వేచ్ఛ అయిపోయినప్పుడు అంటే ఆ అపరిమితమైనటువంటి స్వేచ్ఛలో ఎటు కొట్టుకుపోతున్నామో తెలుసుకునే లోపు జరగాల్సిన నష్టం జరుగుతుంది. కరెక్ట్. కాబట్టి ఆ నష్టం జరగకుండా కంట్రోల్ చేయాలంటే ముందు మనం కట్టడి చేయాలి. మనం కట్టడి చేయాలి అన్నప్పటి దగ్గర నుంచి వాడు రెస్ట్రిక్షన్ స్టార్ట్ అయింది అనే ఫీలింగ్‌లోకి వెళ్ళిపోతున్నాడు. సో, ఆ బ్యాలెన్సింగ్ అనేది చాలా క్రూషియల్. సో, అది చెయ్యాలి అనంటే మనం చిన్నప్పటి నుంచి మనం విపరీతమైన గారాబం చేయటం కాదు, అట్లా అని చెప్పి స్వేచ్ఛగా వదిలేయటం కాదు, లేకపోతే విపరీతంగా కట్టడి చేయటం కాదు. ఇవన్నీ లేకుండా తల్లిదండ్రులు కూడా ఆ బ్యాలెన్సింగ్ అనేది తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి వాళ్ళని ఒక స్ట్రీమ్ లైన్‌లో తీసుకుంటూ వస్తే ఇట్ విల్ బి గుడ్. యాక్చువల్లీ తల్లిదండ్రులు చెప్పడం కన్నా కూడా టీచర్స్ రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక టీచర్ చెప్పినప్పుడు చిన్నప్పుడు టీచర్ చెప్పిన పాఠం ఆ టీచర్ యొక్క ప్రభావం ఎప్పటికీ దాన్ని మనం మార్చుకోలేము, అంటే మర్చిపోలేము ఇన్‌ఫ్యాక్ట్. కాబట్టి
టీచర్ యొక్క రోల్ చాలా క్రూషియల్. కానీ ఈ పిల్లలు కూడా సెలక్షన్ ఆఫ్ ఫ్రెండ్స్ Hmm. అది కూడా చాలా, ఎందుకంటే ఇంట్లో వాళ్ళు చెప్పిన దానికంటే ఫ్రెండ్స్ చెప్పిన ప్రభావం ఎక్కువ ఉంటుంది. కాబట్టి సెలక్షన్ ఆఫ్ ఫ్రెండ్స్ని ఎలా చేస్తున్నారని తల్లిదండ్రులు కూడా గమనించుకోవటం చాలా అవసరం. ఇవాళ ఏంటంటే మొబైల్ టెక్నాలజీ, మొబైల్ ఫోన్ లేని వ్యవస్థ లేదు. ఒక ఇంట్లో ఉండి కూడా ఎదురు మాట్లాడుకోకుండా, కలిసి కూర్చోకుండా ఫోన్లలో మాట్లాడుకునే ప్రపంచంలోకి వచ్చేసాం. కరెక్ట్. కాబట్టి వీటినన్నిటినీ కనీసం డైలీ ఒక 1 అవర్ ఫోన్స్ అందరూ పక్కన పెట్టి ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి తెచ్చుకున్నప్పుడు కొంత కనెక్టివిటీ అనేది పెరుగుతుంది. కాబట్టి అలాగా ఆ పరిస్థితులు తయారు చేసుకోవాలి మనం. థ్యాంక్ యూ సార్. ఎక్కువ టైం తీసుకుంటే క్షమించాలి. No, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ నమస్తే, టైం వన్స్ నమస్తే, అగైన్ సార్. నమస్తే, థ్యాంక్ యూ సార్. నమస్తే.